హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే స్ట్రీట్ స్టైల్ మసాలా బన్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, మనకు చాలా క్విక్గా అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక పెండ టమాటో తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా మెత్తగా ప్యూరీ లాగా పట్టుకోనండి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని అండ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకోండి. అండ్ ఇవి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనకు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. అండ్ 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. అండ్ కొంచెం ఇలా దగ్గరగా అయిన తర్వాత 1 స్పూన్ వరకు కారం అండ్ అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండ్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇది బాగా దగ్గరగా అయ్యే వరకు మగ్గించాలన్నమాట. మనం ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో కొద్దిగానే వేసాను కదా, బట్ ఇప్పుడు కూడా సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి, పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ బన్స్ తీసుకున్నానండి. ఇవి మనకు సూపర్ మార్కెట్స్లోనూ కానీ ఎక్కడైనా దొరుకుతాయి. అండ్ ఇవి నేను ఒక 2 తీసుకున్నాను అనమాట. అండ్ వీటిని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి. పూర్తిగా కాకుండా కొంచెం ఉండేటట్టుగా కట్ చేసుకొని ఈ మధ్యలో ఇప్పుడు ఈ స్టఫ్ను పెట్టుకొని మొత్తం ఈవెన్గా బన్కి అప్లై చేసుకోండి ఈ స్టఫ్ని. ఆ తర్వాత కొద్దిగా మొజరెల్లా చీజ్ని అప్లై చేస్తాను. చీజ్ కొంచెం అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొక దానికి కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోనండి. ఇలా రెండిటికి కూడా పెట్టుకున్న తర్వాత వీటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను బటర్ని యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. బటర్ ప్లేస్లో మీరు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు మనం ఈ స్టఫ్ పెట్టుకున్న ఈ బన్స్ని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ పైన కొంచెం బటర్ని నేను అప్లై చేస్తున్నాను. అండ్ ఇవి కొంచెం 2 వైపులా కూడా మంచిగా రోస్ట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేయండి. అండ్ ఒకవైపు రోస్ట్ చేసేటప్పుడు 1 నిమిషం పాటు మీడియంలో పెట్టుకొని రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ మనకి సిమ్లో పెట్టుకొని అండ్ మీడియంలో అడ్జస్ట్ చేస్తూ మంటనే రోస్ట్ చేసుకోండి. అండ్ ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత రెండో వైపు కూడా రోస్ట్ చేసుకోవడమేనండి. అండ్ చాలా టేస్టీగా అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ అండ్ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ పిల్లలకు ఇలా చేసి ఇచ్చారంటే చాలా హ్యాపీగా తింటారు. అండ్ చాలా ఈజీగా కూడా అవుతుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీటిని టమాటో కచప్తో కానీ లేదంటే వైట్ మైనస్తో కానీ డిప్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకు చాలా హెల్దీ అనమాట. సో వీడియోని చూసారు కదా, లైక్ చేయండి. And don't forget to subscribe and press the bell icon. Until then, take care. Bye bye.